హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9704412999. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఫోక్సో 2012. అంటే ఫోక్సో కేసు అంటే చిన్నపిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లల మీద జరిగే లైంగిక దాడుల గురించి. సో ఏంటంటే ఈ ఈ చట్టం వచ్చేసి పిల్లలకి సంరక్షణ కోసం అనేది ఈ చట్టం అనేది ఏర్పాటు చేశారండి. అయితే ఏంటంటే చిన్నపిల్లల మీద జరిగే దాడులు, లైంగిక దాడులు, చిన్నపిల్లల మీద జరిగే నేరాలు, ఘోరాలు, ఇలాంటి వాటి నుంచి చిన్నపిల్లల్ని రక్షించడానికి అనేది ఈ చట్టం అనేది రూపొందించారు. అయితే వచ్చేసి ఈ చట్టంలో ఏంటంటే నేర తీవ్రతను బట్టి, అంటే నేరం యొక్క తీవ్రతను బట్టి జరిమానా పడవచ్చు, లేదా కఠినమైన శిక్ష పడవచ్చు, లేదా ఒక్కొక్కసారి మరణశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే చిన్నపిల్లల మీద ఎక్కడైనా దాడులు కానీ ఏమైనా జరుగుతుంటే దయచేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కంపల్సరీ పోలీస్ వారికి కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఖచ్చితంగా నాకెందుకులే అని చెప్పేసి అనుకోకండి. ఎవరికి వాళ్ళు నాకెందుకులే అనుకుంటే ఏదన్నది మనకి సమస్య అనేది ఇంకా ప్రతిదీ కూడా జటిలమైపోతుంది. నాకెందుకులే అని ఎప్పుడు ఊరుకోకూడదు. ఎప్పుడు మనకెందుకులే, మన పిల్లలు కాదు కదా, మనది కాదు కదా అనుకుంది. మన దేశం ఇది, మన భారతదేశం. సో మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన అందరి పిల్లలు మన పిల్లలే. అందరి పిల్లల్ని మన పిల్లల్లా చూడాలి. అందరినీ కూడా మన వాళ్ళలాగా అనుకోవాలి. మన తోడబుట్టిన వాళ్ళలాగా, మన బంధువుల్లాగా, మన సొంత మన ఇంట్లో బంధువుల్లాగా అనుకోవాలి అందరినీ. మనకెందుకులే అని వదిలేయకూడదు. అందుకని పిల్లల మీద మీకు ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషను, పిల్లల మీద ఇలా జరుగుతుంది, లేకపోతే ఇలాగా వేధిస్తున్నారు పిల్లల్ని, లేకపోతే పిల్లల మీద ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరిగిందంటే మీరు తెలిసిన వెంటనే కూడా మీరు అనేది పోలీస్ వారికి కంప్లైంట్ అయితే ఇవ్వండి. పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం రక్షించిన వాళ్ళని అవుతాం. అలాంటి సమస్యల నుంచి పిల్లల్ని రక్షించిన వాళ్ళు అవుతాం మనము. ఖచ్చితంగా మనకెందుకులే అని చెప్పేసి దయచేసి ఎవ్వరు ఊరుకుని సైలెంట్గా ఉండద్దు. ఎవరి పిల్లలైనా మన పిల్లలే. వాళ్ళ పిల్లలు ఒకటి, మన పిల్లలు ఒకటి కాదు. ఎవరిదైనా పసికందులు. సో పసికందుల మీద ఏవైనా దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ, ఏమైనా చిత్రహింసలు కానీ ఇలాంటివి ఏమైనా తెలిస్తే దయచేసి పోలీసు వారికి మీరు కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఇచ్చి మీరు న్యాయాన్ని, ధర్మాన్ని అనేది కాపాడండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.